శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ముదరబోతోంది. ఇరాన్ పై మరోసారి ట్రంప్ చేసినటువంటి కీలక వార్నింగ్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఏ స్థాయిలో బెదిరిస్తున్నారు అని అంటే ఇరాన్ పై భారీ దాడి చేస్తాం. ఇది ట్రంప్ సోషల్ మీడియాలో చేసినటువంటి ఒక ట్వీట్. చమురు క్షేత్రాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ట్రంప్ చెప్పారు. ఇప్పటికే ఇరాన్ సైనిక సామర్థ్యం బలహీనపడిందంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, రాడార్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సహా అన్ని రక్షణ వ్యవస్థలు కూడా నాశనమయ్యాయని ట్రంప్ అయితే ప్రకటిస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఇరాన్లోని ఖర్గ్ ద్వీపం, ఇరాన్ ఆయిల్ సప్లైకి సంబంధించి ఆయువు పట్టు, గుండెకాయ వంటి ఖర్గ్ ద్వీపం ఇప్పటి వరకు ఆ ద్వీపం జోలికి వెళ్ళలేదు. బట్ మేము టార్గెట్ చేసినటువంటి లిస్టులో ఖర్గ్ ద్వీపం కూడా ఉంది. వెనిజులాని చేసినట్టే మేము ఇరాన్ని కూడా ఆక్రమించుకొని చమురు ఇండస్ట్రీని శాసిస్తాం అనేటువంటి ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు అని అంటే ఈ రాత్రి ఏం జరగబోతోంది? మళ్ళీ ఎవరు ఊహించని రీతిలో ఇరాన్ మీద అమెరికా విరుచుకుపడబోతోంది అనేది అయితే స్పష్టంగా ట్రంప్ ట్వీట్ ద్వారా అయితే తెలుస్తోంది. అయితే ట్రంప్ ట్వీట్ చేసినటువంటి సారాంశాన్ని ఒకసారి మనం చూస్తే, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం అయితే ముదురుతోందనేటువంటి అర్థం వచ్చే విధంగా దీనికి సంబంధించి ట్రంప్ చేసినటువంటి ట్వీట్ అయితే ఉంది. ఇరాన్ పై అమెరికా మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోందనేటువంటి వార్త ప్రపంచాన్ని మళ్ళీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు చేసినటువంటి హెచ్చరిక, ఇరాన్ పై ఈ రోజు రాత్రి భారీ దాడులు చేస్తాం, ముఖ్యంగా ఇరాన్ చమురు క్షేత్రాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని కూడా చెప్పారు. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికీ ఇరాన్ సైనిక సామర్థ్యం బలహీన పడిపోయిందని కూడా ట్రంప్ చెప్పినటువంటి పరిస్థితి. ఇరాన్లో అత్యంత కీలకమైనటువంటి ఖర్గ్ ఐలాండ్తో పాటు చమురు నిల్వ క్షేత్రాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కూడా ట్రంప్ తెలిపారు. ఐలాండ్తో పాటు అక్కడి చమురు క్షేత్రాలను పూర్తిగా అధీనంలోకి తీసుకుంటాం. ఇది ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్. వెనిజులా లాగే ఇరాన్ చమురు మార్కెట్ను శాసిస్తామని చెప్పారు. ఇప్పటికే హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దాడులు చేస్తోంది. భారతీయులు ఉన్నటువంటి నౌకపై కూడా అమెరికా దాడులు చేసింది. ఈ దాడిలో 3 భారతీయులైతే మరణించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కువైట్, బహ్రెయిన్, జోర్దాన్పై ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికా మాత్రం ఇరాన్లోని చమురు క్షేత్రాలని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇరాన్ పోర్టులతో పాటు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడి చేస్తోంది. యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు అయితే నెలకొన్నాయి. హర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఇరాన్లోని నగరాల మీద, పట్టణాల మీద, ఆయా ప్రాంతాల మీద ఎక్కడైతే అనుమానం ఉందో వాటి మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో మొన్నటి వరకు యుద్ధం జరిగితేనే ప్రపంచం మొత్తం కూడా ఆయిల్ సరఫరా చైన్ అనేది కట్ అయిపోయి ఆయా దేశాలు చమురు సరఫరా లేక ఏ స్థాయిలో ఆర్థికంగా అల్లకల్లోలమైంది మనం చూసాం. ప్రపంచానికి ఆయువు పట్టు లాంటిది, ఇరాన్కి గుండెకాయ వంటిది ఖర్గ్ ద్వీపం. ప్రపంచానికి అందేటువంటి ఆయిల్ సప్లైలో దాదాపుగా 40 నుంచి 45%, ఇరాన్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆయిల్లో దాదాపుగా 70 నుంచి 80% వరకు ఆ ఖర్గ్ ద్వీపం నుంచే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాలకు వెళ్ళాలన్నా కానీ అక్కడ ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్టులో పెద్ద పెద్ద భారీ నౌకల్లో ఖర్గ్ ద్వీపం నుంచి ఆయిల్ సప్లై చేసేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఆయా దేశాలకి ఓడల ద్వారా వెళ్తూ ఉంటాయి, మనం చూస్తున్నాం. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం కారణంగా ఆ యొక్క ఓడల మీద కూడా జరుగుతున్నటువంటి దాడులు చూసాం. భారత్కు సంబంధించినటువంటి ఓడల మీద కూడా దాడి చేశారు. కానీ ఇప్పుడు నేరుగా చమురు క్షేత్రాల మీదే దాడి చేస్తే అసలు ప్రపంచం పరిస్థితి ఏంటి? ఖర్గ్ ద్వీపం మీద దాడి చేస్తే అక్కడ తిరిగి ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ, తిరిగి అక్కడ ఉన్నటువంటి పోర్టుల్ని నిర్మించాలన్నా కానీ దాదాపుగా 4 నుంచి 6 సంవత్సరాల మధ్య కాలం పడుతుంది. ఎంత అధునాతన టెక్నాలజీ వాడినప్పటికీ కూడా 4 నుంచి 6 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆయిల్, గ్యాస్ నిక్షేపాల మీద జరిగినటువంటి దాడులు మేము తిరిగి పునరుద్ధరించుకోవాలి అని అంటే 2 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని ఆల్రెడీ కువైట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఆయా దేశాలు కూడా కీలకంగా చెప్తున్నాయి. ఇప్పుడు ఆయువు పట్టు లాంటి ఇరాన్ మీద ఒకవేళ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేస్తే ప్రపంచం పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఆయిల్ సప్లై సరిగ్గా లేక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఒకవేళ ఖర్గ్ ద్వీపం మీద దాడి కానీ అమెరికా చేస్తే ప్రపంచం మొత్తం, అంటే భారతదేశం లాంటి ఎక్కువగా దిగుమతి చేసుకొని ఆధారపడేటువంటి భారతదేశం లాంటి దేశాల్లో అయితే
దాదాపుగా 3 నుంచి 400 రూపాయలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పలికేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తుంది. ఇది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటి వరకు చమురు నిక్షేపాల జోలికి, ఆయిల్ అలాగే గ్యాస్ నిక్షేపాల జోలికి ట్రంప్ వెళ్ళలేదు. కానీ ఈ రోజు చేసినటువంటి పర్టిక్యులర్ ఒక ప్రకటన, ఈ రాత్రి ఏం జరగబోతోంది మీరే చూస్తారు, రేపు ఉదయం జరగబోయేటప్పటికీ అని అంటున్నారు. అంటే ఆయిల్ నిక్షేపాలే మా టార్గెట్, పర్టిక్యులర్గా కర్గ్ ద్వీపాన్ని మేము ధ్వంసం చేస్తాం, ఇరాన్ చమురు మార్కెట్ని వెనిజులా లాగే మేము శాసిస్తాం. ట్రంప్ నిజ స్వరూపం బయటపడిందని ఒకళ్ళు అంటున్నారు, ట్రంప్ ఈరోజు విశ్వరూపం చూపించబోతున్నారని ఒకళ్ళు అంటున్నారు. ట్రంప్ దాదాపుగా రాక్షసుల్లాగా మారి ప్రపంచాన్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నాడు. ఇది ట్రంప్ వ్యతిరేకులు కావచ్చు, ట్రంప్ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఆయా దేశాలు అంటే అమెరికాలో ఇప్పటికే ఆగ్రహ జ్వాలలు పెళ్లిబికినటువంటి పరిస్థితి ఉంది. నిరసనలకు కూడా అమెరికా పౌరులు సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ ఈ రోజు రాత్రి కర్గ్ ద్వీపం లాంటి అక్కడ చమురు నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాలు, ఆయా చమురు నిల్వ క్షేత్రాలే లక్ష్యంగా కానీ దాడులు జరిగితే ఆయిల్ తిరిగి మళ్ళీ ప్రొడక్షన్ మొదలు పెట్టాలి అని అంటే దాదాపుగా 4 నుంచి 6 సంవత్సరాలు పట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. పోర్టుని ధ్వంసం చేస్తే కట్టడం అంత ఈజీ కాదు అనేటువంటి మాట. అయితే ఇరాన్ కూడా దీనికి ధీటుగానే బదిలిస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా చెప్తున్నటువంటి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. మేము మరింత బలోపేతమయ్యాం, మరింత అధునాతన ఆయుధాల్ని మేము తీసుకున్నాం అనేటువంటి మాట. ట్రంప్ చేసినటువంటి ట్వీట్ను కూడా మనం ఒకసారి చూద్దాం. ద యునైటెడ్ స్టేట్స్ విల్ బి హిట్టింగ్ ఇరాన్ ఎయిర్ ఫోర్స్ రాడార్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ అండ్ all other forms of defense together with most its offensive capability are gone very hard tonight. అంటే ఈ రోజు చాలా కఠినంగా ఉండబోతోంది, ఈ రోజు రాత్రి అనేటువంటి మాట. ఈ ఒక్క ట్వీట్ తో ఏ స్థాయిలో తను భీకరంగా దాడి చేయబోతున్నాడో కూడా తెలుస్తోంది. at some point in the note to distant future we will be taking Kharg Island and other oil infrastructure points and assume total control of their oil and gas markets, much like we have with Venezuela, which is working our brilliantly for both Venezuela and the United States of America. Thank you for your attention to this matter, President Donald J. Trump. ఇది ఆయిల్ క్షేత్రాన్ని టార్గెట్గా చేసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా చక్రం తిప్పుతాను అనేటువంటి యాంగిల్లో ట్రంప్ చేసినటువంటి ట్వీట్. ప్రపంచం మళ్ళీ తల పట్టుకుంటోంది. ఏం జరగబోతుంది, అసలు బ్రతకగలమా, వినాశనం ఎక్కడో లేదు, మనమే చేసుకుంటున్నాం అనేటువంటి మాట. ప్రకృతి ప్రకోపం ఒకవైపు, ట్రంప్ ఆగ్రహం ఒకవైపు. ఇతర దేశాల్లో అంటే సొసైటీలో మధ్య తరగతి ఏ విధంగా ఉంటుందో ఆయా దేశాలు కూడా కొన్ని రిచ్ కంట్రీస్ కాకుండా మిడిల్గా ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థలు, మిడిల్గా ఉండేటువంటి కంట్రీస్ తల పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో మేము పయనిద్దాం అనుకుంటే ఇది అసనిపాతంలా, మా నెత్తిన పిడుగుపాటులా ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ బయటికి రావాలంటే దాదాపుగా 10 సంవత్సరాలు పడుతుంది. ఇది అనలిస్టులు అలాగే ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట. ఒకవేళ కానీ కర్గ్ ద్వీపం, ఇతర చమురు క్షేత్రాల మీద దాడులు చేసి నేను స్వాధీనం చేసుకుంటాను, ఈ రోజు రాత్రి ఇరాన్ మీద నేను విరుచుకుపడతాననే మాటతోటైతే రేపు పొద్దున అందరూ లేచేటప్పటికి అసలు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ప్రధాన ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. చూడాలి, ట్రంప్ లాంటి పిచ్చివాడి చేతిలో ఆయుధాలు ఉన్నాయి, ఏ విధంగానైనా ఉపయోగిస్తాడనేటువంటి మాట అయితే చెప్తున్నారు. చూడాలి రేపు ఏ విధంగా ఉండబోతుంది అనేది.